ప్రభు యొక్క కృపా భాగ్యాన్ని బట్టి గతించిన వారపు సేవా కార్యములన్నింటిలో దేవుడు తన కృపను సమృద్ధిగా అనుగ్రహించి ఉన్నాడు. మరి ఎండ తీవ్రత కొంత, వేసవి సెలవులు కొంత, ఇంకొంతమంది సెలవులకి వాళ్ళ బంధువుల ఎండలకి వెళ్ళటం, ఏదేమైనా మొత్తానికి ఎండ దెబ్బ బాగానే ఉంటుంది. సరే, దేవుని సన్నిధిలో మనం ప్రభువును స్తుతించి ప్రభువును ఆరాధించటం మనకు సంతోషదాయకం. ఏ వేళలోనైనా, ఏ స్థితిలోనైనా, ఏ పరిస్థితుల్లోనైనా ప్రభువుని మనం గణపరచటం ప్రభువుకి ఇష్టం. తద్వారా దీవెనలు మనకు అనుగ్రహించటం ఆయనకి ఇష్టం. దేవుని సన్నిధిలో గతించిన వారమంతా కొన్ని ప్రాంతాలలో విరివిగా సువార్తను ప్రకటించడానికి దేవుడు కృపనిచ్చాడు. 2019వ సంవత్సరంలో అత్యధికంగా పలు ప్రాంతాలలో, నూతన ప్రాంతాలలో కాలు మోపటానికి, యేసును గూర్చిన వార్తను చాటడానికి దేవుడు సహాయమును అనుగ్రహించి ఉన్నాడు. ఈ వారంలో రేపటి దినాన పిడుగురాళ్ళ దగ్గరనున్న కోనంకి అనే గ్రామంలో నా ప్రాణ స్నేహితుడు తన కుమారుని వివాహం జరగనయ్యున్నది. ఆ వివాహంలో దేవుని వర్తమానం అందించడానికి రేపటి దినాన వెళ్ళటం జరుగుతున్నది. అట్లాగనే మరలా మంగళవారం పొన్నూరు దగ్గరనున్న కొల్లిమర్ల అనే గ్రామంలో దేవుని యొక్క వర్తమానం అందించవలసి ఉన్నది. ప్రార్థన చేస్తారని మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఆ తర్వాత మరలా 29వ తారీఖు మోరంపూడిలో దేవుని సువార్తను ప్రకటించవలసి ఉన్నది. 30వ తారీఖున చదలవాడ దగ్గరనున్న బురిపాలెంలో దేవుని సువార్తను అందించాలి. 31వ తారీఖున చేబ్రోలు దగ్గరనున్న ముట్లూరు అనే గ్రామంలో సువార్తను అందించవలసి ఉన్నది. ఆ తర్వాత 2వ తారీఖు, 3వ తారీఖు కృష్ణాయపాలెంలో స్వార్థ సభలు ఉన్నాయి. వీటి కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటారని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇదే నా పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక మాట మీ ముందు ఉంచాలని ఆశిస్తున్నాను. బైబిల్ గ్రంథంలో నుండి అందరూ చూడండి. ఫిలిప్పీ సంఘానికి పౌలు భక్తుడు రాస్తున్న ఉత్తరము 2వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. చాలు, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, జాలి కలిగిన మహోన్నతుడా, కీర్తనీయుడా, మీకు స్తోత్రాలయ్యా. ఇది నానా మీ బిడ్డలమైన మేము మీ సన్నిధిలో, మీ సముఖంలో కూడి మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని ఆరాధించే భాగ్యం ఇచ్చారు. ఈ సమయంలో మీ మాటలు మేము ధ్యానించుకొనుచు ఉండగా, మీ మాటలు వినుచు ఉన్నప్పుడు ఎదురాడు వారికి మారు మనసును దయచేయండి. మోయబడిన మనోనేత్రాలను, హృదయాలను తెరవండి, వెలిగించండి. పడిన వారిని ఉద్ధరించండి. మీ కృపలో ఉన్న వారిని స్థిరపరచండి. మీరు ఆకుకై ఆయుధపరిచి బలపరచండి. మరి విశేషంగా నీ ప్రజలకు అర్థమగు రీతిగా మీ వాక్యాన్ని వివరంగా వివరించడానికి వాక్శక్తిని, వాక్శుద్ధిని, వాక్యాభిషేకమును ఇచ్చి నడిపించమని, మేలు చేయమని యేసు నామమున ప్రార్థన చేసి ప్రారంభించి ఉన్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. క్రీస్తునందు మిక్కిలి ప్రియమైన వర్లారా, ఈ దినాన దేవుని వాక్యంలో కొద్ది మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆ బైబిల్ గ్రంథంలో మనం చదువుకున్న ఈ మాటను జ్ఞాపకం చేసుకుంటే, ఎవరు ఈ మాట చెప్తున్నారు, ఎక్కడుండి చెప్తున్నారు, ఎవరిని ఉద్దేశించి చెప్తున్నారు అని అంటే, ఫిలిప్పీయులలో యేసును అంగీకరించి స్వరక్షకునిగా స్వీకరించిన సంఘాన్ని ఉద్దేశించి, సంఘాన్ని దేవుని సన్నిధిలో నడిపిస్తున్న అపొస్తలుడైన పౌలు భక్తుడు ఈ మాటలు చెప్తున్నారు. ఫిలిప్పీయులకు ఈ మాటని భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎక్కడుండి ఆయన ఈ మాటను జ్ఞాపకం చేస్తున్నాడు, ఎక్కడుండి పంపిస్తున్నాడు అని అంటే, పౌలు భక్తుడు చెరసాలలో ఉండి ఈ ఉత్తరాన్ని వ్రాసి ఎపఫ్రోదీతు అనే ఆయన ద్వారా ఈ ఉత్తరాన్ని పంపించడం జరుగుతూ ఉంటుంది. ఫిలిప్పీ పత్రికలో 4:18 నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది, మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదీతు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేకుండా ఉన్నాను. అంటే చెరసాలలో ఉన్న పౌలు భక్తుడిని పరామర్శించటానికి, చెరసాలలో ఉన్న పౌలు అనే ఆ సేవకుణ్ణి చూచి రావటానికి, ఆయనను చూచి సంఘంలో ఉన్న వాళ్ళకి సమాచారం సేకరించడానికి ఫిలిప్పీ సంఘంలో నుంచి ఎపఫ్రోదీతు అనే ఆయనను పంపించారు. అట్లాగనే ఫిలోమోనుకు సంబంధించిన పరిస్థితులలో ఆ కుటుంబంలో నుంచి అక్కడ చెరసాలలో తోడైన ఆయన ఇంకొక ఆయన ఎవరు అనంటే ఒనేసిము అని ఆయన. ఒనేసిమే
ఈయనేమో ఫిలెమోనుకి చెరసాలలో నుంచి ఒక ఉత్తరాన్ని పంపిస్తున్నాడు, ఒనేసిము ద్వారా పౌలు భక్తుడు రాసి. అట్లాగనే ఎఫెసీ సంఘానికి ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన ద్వారా ఉత్తరాన్ని పంపిస్తూ ఉంటారు. వీళ్ళు ముగ్గురు పౌలు భక్తునితో చెరసాలలో కలిసినప్పుడు ఆ పౌలు భక్తుడు వాళ్ళకు కొన్ని విషయాలు చెప్పి, నేను లోపలున్నా సరే బయట ఉన్న మీరైనా యేసును గురించి చెప్పండి, ఎరగని వారికి తెలియచేయండి, మారని వారిని మారే మార్గంలోనికి నడిపించండి. నేను చెరసాలలో ఉండొచ్చు, కానీ మీరు బయట ఉన్నారు కాబట్టి మీరన్నా యేసును గురించి చెప్పండి అని ప్రోత్సహిస్తాడు. ప్రోత్సహించే ఆ ప్రోత్సాహకరమైన అనుభవంలో ఫిలిప్పీ సంఘంలో నుంచి ఎపఫ్రోదితు అని ఆయన అక్కడికి వెళితే ఆయనను చూచి ఇప్పుడు ఆ సంఘంలో ఉన్న విషయాలు తెలుసుకొని ఇప్పుడు ఆయనకు ఒక ఉత్తరం రాసి సంఘానికి పంపిస్తున్నాడు. ఏమని పంపిస్తున్నాడు అనంటే, ఈ ఫిలిప్పీ పత్రికలో మనకు తరచూ కనపడే మాట మనస్సు అనే మాట కనపడుద్ది. ప్రేమను గురించేమో పరమగీతాల గ్రంథంలో ప్రేమ కావ్యం కనపడతా ఉంటుంది, కీర్తనలోనేమో స్తుతి మాటలు కనపడతా ఉంటాయి, సామెతలలోనేమో జ్ఞానోపదేశం కనపడతా ఉంటుంది. అట్లాగనే విలాప వాక్యాల గ్రంథంలోనేమో శ్రమలు వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో విలపించితే విడుదల ఎట్లాగును కనపడిద్దో అందులో గుర్తు చేస్తూ ఉంటాడు. కాస్తంత మనం చదివేటప్పుడు కానీ వినేటప్పుడు కానీ మనస్సు నెట్టి గనక మనం వినగలిగితే, దాని మీద మనస్సు నుంచి మనం విని చదవగలిగితే దేవుడు మనకు కూడా కొన్ని విషయాలు తెలియజేస్తూ ఉంటాడు. ప్రియులారా వినండి, దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ ఫిలిప్పీ పత్రికలో ముఖ్యంగా జ్ఞాపకానికి వచ్చే మాట, ఫిలిప్పీ పత్రికలో తరచూ జ్ఞాపకానికి వచ్చే మాటలు ఏంటనంటే మనస్సు మనస్సు మనస్సు. మనసులో మాట ఈ ఉత్తరంలో గుర్తు చేయబడిద్ది. ఆ మనసులను గుర్చిన కొన్ని విషయాలు ఈ ఉత్తరంలో తేటపడతా ఉంటాయి. ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క మాట గురించి జ్ఞాపకం చేస్తాడు. దేవుని సన్నిధిలో కొద్ది మాటలు జ్ఞాపకం చేసుకుందాం. మనుషులు బలహీనులమైన కాస్తంత మనసు ద్వారా ఆత్మకు ఉల్లాసం కలిగించుకోవటానికి ఈ ఫిలిప్పీ సంఘానికి పౌలు భక్తుడు శ్రమలలో, ఇరుకులలో, ఇబ్బందులలో ఉండి కూడా సంతోషపరచమైన మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ మొదటి మనం చదువుకొని వచ్చినాన్ని చూస్తే, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. ఏంటి క్రీస్తు యేసును కలిగిన మనసు? చాలా గుణాలతో కూడిన మనసు ఆయనకున్నది. ప్రేమతో కూడిన మనసు ఉంది, జాలి కలిగిన మనసు ఉంది, దయ కలిగిన మనసు యేసు ప్రభు వారికి ఉంది. చాలా మనసులు ఉన్నాయి. కానీ ఈ అధ్యాయాల్లో 4 అధ్యాయాలు ఉంటాయి ఫిలిప్పీ పత్రికలో. 4 మొట్టమొదటి అధ్యాయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, మొదటి అధ్యాయం 27వ వచనం 28వ వచనం జ్ఞాపకం చేసుకుందాం. నేను వచ్చి మిమ్మును చూచినను రాకపోయేనను మీరు ఏ విషయములోనూ ఎదిరించు వారికి బెదరక అందరూ ఒక్క భావంతో స్వార్థ విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనస్సు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మును గూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. ఏ మనసు కావాలంటే అండి, ఏ మనసు కావాలంట? మొదటి అధ్యాయంలో ఏ మనసు గురించి చెప్తున్నాడు? ఏక మనసు గురించి చెప్తున్నాడు. ఫిలిప్పీ సంఘం దీవించబడటానికి, ఫిలిప్పీయుల్లో రక్షింపబడిన ఆ సంఘ సముదాయం ఆశీర్వదించబడటానికి, అంతకంతకు వర్ధిల్లి మేలు పొందుకోవటానికి, అంతకంతకు అభివృద్ధి చెంది చరిత్ర పుటలలో నిలిచి ఉండటానికి గల కారణం ఏంటనంటే, ఫిలిప్పీ సంఘంలో ఉన్నవారండి ఏక మనస్సు కలిగిన వారై ఉన్నారు. దేవునికి స్తోత్రం. దేవుడి రోజున నిన్ను నన్ను దీవించాలనంటే, మన కుటుంబాలకి, మన స్థితిగతులకి మెరుగైన ఆశీర్వాదం అనుగ్రహించాలి అనంటే, దేవుని దగ్గరికి ఇలాగునొచ్చి పాపాలు ఒప్పుకొని మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకుంటేనే సరిపోదట. కానీ మనం చేయవలసిన పని ఏంటనంటే, సంఘంలో చేర్చబడిన తర్వాత ఏక మనస్సు కలిగిన వారై ఉండాలి. దేవునికి స్తోత్రం. ఏ మనసు కలిగి ఉండాలంటే అండి, ఏక మనస్సు కలిగి ఉండాలి. ఏ విషయంలో ఏక మనస్సు ఉండాలి అనంటే, ఆయన చెప్తున్నాడు, సువార్త విశ్వాస పక్షమున పోరాడటానికి ఒకే భావముతో ఏక మనస్సు కలిగిన వారై ఉండండి. సువార్తను చెప్పొద్దని కొంతమంది ఎదురిస్తున్న దినాలు ఆ దినాలు. సువార్తను చెప్పినందుకే పేతురుని పట్టుకున్నారు, చెరసాలలో వేశారు. సువార్తను చెప్పినందుకే యాకోబును తలగొట్టించారు. సువార్తను చెప్పినందుకే పౌలు భక్తుని శీలను చెరసాలలో వేశారు. సువార్తను చెప్పినందుకే యోహాను భక్తుని తీసుకెళ్లి పద్మాసు ద్వీపంలో పడవేశారు. ఇలాంటి శ్రమలు మునుముందు కాలంలో మనకు కూడా రాబోతూ ఉంటాయి.
ముందు కాలంలో మనకు కూడా తప్పకుండా వస్తూ ఉంటాయి. యేసును గూర్చిన మాట చెప్పకూడదనే పరిస్థితులు దరిదాపుగా దగ్గరికి వచ్చేస్తున్నాయి. ఎందుకనంటే ఆదిలో ఏమున్నదో అంతంలో అదే ఉంటుంది. అపోస్తలుల కార్యములో ఆ ఆరంభపు దినాలలో ఏ పరిస్థితులు ఉన్నాయో యుగ సమాప్తిలో దాదాపుగా అవే పరిస్థితులు వస్తున్నాయి. మరలా యేసునామం ఉచ్చరించిన, యేసు సజీవుడైన దేవుడు, నేను యేసును ఆరాధిస్తానని చెప్పిన అనేక మందికి గొంతు మీద కత్తి పెట్టే పరిస్థితులు రాబోతున్నాయి. కానీ దేవుని వాక్యం అంటుంది, ఫిలిప్పీలకు ఉత్తరం రాస్తూ పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తూ అంటున్నాడు, అలాంటి యేసును గురించి చెప్పొద్దనే మాట మీకు వినబడినా, యేసుకు ప్రార్థన చేసే పరిస్థితులు కనుక వస్తే మీ ప్రాణం తీస్తామనే విషయాలు మీ చెవిని బడి మీ ఎదుట కనబడినా మీరు ఎలాగూ ఉండాలి అని అంటే స్వార్థ విషయంలో, భక్తి విషయంలో, విశ్వాస విషయంలో, ఆత్మ సంబంధమైన పోరాట విషయంలో మీరు ఎలాగూ ఉండాలనంటే ఏక మనస్సు కలిగిన వారై ఉండాలి. దేవునికి స్తోత్రం. ఏక మనస్సు ఉండాలి. ప్రార్థనలో ఏక మనస్సు ఉండాలి. భక్తి జీవితంలో ఏక మనస్సు ఉండాలి. దేవుని సన్నిధిలో కనిపెట్టడంలో ఏక మనస్సు అనేది ఉండాలి. ఏక మనస్సు లేకపోతే ఆశీర్వాదం అనేది రాదు. అందుకనే ఐక్యత ఎక్కడ ఉంటే ఆశీర్వాదం అక్కడ విలయతాండవం చేస్తూ ఉంటుంది. ఐక్యత ఉండాలి. ఎక్కడ సమాధానం, ఎక్కడ ఐక్యత, ఎక్కడ క్షేమంతో కూడిన పరిస్థితులు ఉంటాయి అని అంటే ఏక మనస్సు కలిగిన అనుభవాలు కావాలి. బైబిల్ గ్రంథంలో మనం గుర్తు చేసుకుంటేనండి, ఆది అపోస్తలుల కాలంలోనే అపోస్తలుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం జ్ఞాపకం చేసుకుంటే, విద్య లేని పామరులే, చదువు లేని వారే ఆది అపోస్తలులండి మొత్తానికి ప్రభువారిని అనుసరించారు. 3.5 సంవత్సరాలు ఆయనతో పాటు తిరిగారు. ఆయన రెక్కల్లో ప్రక్కలలో మెలిగారు. ఆయన చేసిన అద్భుతాలు, ఆశ్చర్యాలు చూచారు. ఓ సందర్భం వచ్చింది, యేసుక్రీస్తు ప్రభువారు లేఖనాలు నెరవేర్చబడు నిమిత్తం అక్రమకారుల చేతికి అప్పగించబడ్డాడు. అన్యాయపు తీర్పును పొందుకున్నాడు. శిలువ మరణం పొంది సమాధి చేయబడి మృత్యుంజయుడే లేచి 40 దినాలు భూమి మీద ఆయా స్థలాలలో తనకు నెలవైన వారందరికీ తనను తాను కనబరుచుకొని చివరికి అలాగున పరమునకు వెళ్ళిపోతా ఒలీవల కొండ మీదకి తనతోనున్న శిష్యులందరినీ తోడుకొని వచ్చి చెప్తున్నాడు, నేను తండ్రి యొద్దకి వెళుచున్నాను, నేను మిమ్మల్ని అనాదరణగా విడిచిపెట్టను. అయితే ఆదరణకర్తను మీ యొద్దకు నేను పంపేస్తా. ఆదరణకర్త వచ్చేవరికి మీరు ఏం చేస్తారు అని అంటే ఎక్కడికి వెళ్ళవద్దు. ఎక్కడ ఉండాలి మీరు? యెరూషలేములో మేడగదిలో నిలిచి ఉండాలి. ఎక్కడైతే రొట్టె ద్రాక్షరసం తీసుకున్నారో, ఎక్కడైతే నేను పస్కా విందును ఆచరింపజేశానో అదే స్థలములో, అదే గదిలో మీరు నిలిచి ఉండండి. ఎప్పటిదాకా అనంటే వాగ్దానం చేయబడిన ఆత్మ మీ మీదికి వచ్చేవరికి, పరిశుద్ధాత్మను మీరు పొందుకునే వరకు ఆ స్థలములో నిలిచి ఉండండి అని చెప్పాడు. మొత్తానికి మాట విన్నారు. ప్రభు వారు అలాగున వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత వీరందరూ ఆ గదిలోనికి వెళ్ళిపోయి ఏం చేశారు అని అంటే ఏక మనస్సు కలిగి ప్రార్థన చేస్తూ కనిపెడుతున్నారు. అపోస్తలుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయము 14వ వచనంలో జ్ఞాపకం చేసుకుంటే, వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఎక్కడ ఉండాలంటే ఏక మనసు, ప్రార్థనలో ఏక మనసు అనేది ఉండాలి. ప్రార్థనలో మనకి ఏక మనసు అనేది ఉండాలి. ప్రార్థన చేయటంలో ఏక మనసు అనేది ఉండాలి. ఉంటుందా? ప్రార్థన ఒకళ్ళు చేస్తుంటే మిగిలిన నలుగురు పరధ్యానంలో ఉంటాం. అది ఏక మనసు కాదు. ప్రార్థన ఒకళ్ళు చేస్తుంటే ఇది జరిగేనా, ఇది అయ్యేనా, ఇది నిజంగా జరిగి తీరేనా అని చెప్పి మిగిలిన వాళ్ళకి మనసులో అనుమానం అనేది వచ్చింది. దేవుడు మన పట్ల కార్యం చేయాలనంటే మనకు ఉండాల్సింది ఏంటో తెలుసండి, ఏక మనస్సు ఉండాలి. ఏకీభవించే మనస్తత్వం కలిగిన వారిగా మనము ఉండాలి. ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ ఏక మనసుతో వాళ్ళు ప్రార్థన చేయటం ద్వారా వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్మను వాళ్ళు పొందుకున్నారు. ప్రపంచానికి మంచి సాక్షులుగా వాళ్ళు మిగిలిపోయారు. వాళ్ళని గురించి అంటారు, భూలోకమును తలక్రిందులు వారు ఈ చోటికి వచ్చిద్దరు. వారు విద్య లేని పామరులని ఎరిగి వారు యేసుతో కూడా ఉన్నారని ఆ ధైర్యాన్ని చూచి మిగిలిన వాళ్ళు ఆశ్చర్యపోయారు. ప్రియులారా, మన జీవితంలో మనం కూడా అండి ఏక మనస్సు కలిగి కూర్చున్న ఇద్దరైనా, ముగ్గురైనా, 20 మంది అయినా, 200 మంది అయినా, 2000 మంది అయినా, 2 లక్షల మంది అయినా సరే ఏకీభవించి గనక మనం ప్రార్థన చేస్తే దేవుడు మనకు గొప్ప ఆశీర్వాదాన్ని ఇస్తాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఉన్నది ఏక మనస్సు. తండ్రి అయిన దేవునితో ఆయన ఏకమై ఉన్నాడు. ఆయన పలుమార్లు జ్ఞాపకం చేస్తాడు, నేనును తండ్రిను, తండ్రి అయిన దేవుడును నేనును ఏకమై ఉన్నాము అని అంటాడు.
మనం కూడా ప్రార్థనా జీవితానికి ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, ప్రభు సముఖానికి వచ్చినప్పుడు మనం కూడా ఏక మనస్సు కలిగిన వారమై ఉంటే ఆయన ఇచ్చే ఆశీర్వాదాలన్నీ మనం పొందుకోవటానికి అవకాశం ఉంటుంది. ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ 2వ అధ్యాయం అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయము 44వ వచనం ఒకసారి చదువుకుందాం. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి, మరియు వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు దేవునిని స్తుతించుచు ఉన్నారట. దేవునికి స్తోత్రం. ఏ విషయంలో ఏక మనసు ఉండాలంటే అండి, ప్రభువుని అంగీకరించి బాప్తిస్మం పొంది సంఘంలో చేర్చబడిన మనం ప్రార్థన చేయటంలో, కనిపెట్టడంలో ఏక మనసు కలిగిన వారిగా ఉండాలి. రెండవది, మనకి ఏ విషయంలో ఏక మనసు ఉండాలి అని అనంటే, మనకు కలిగినదంతా సమిష్టిగా ఉంచుకొని దేవుని పనికి ఉపయోగపడటానికి ఏక మనసు కలిగిన వారిగా ఉండాలి. ఇంకా దేనికి ఏక మనసు కలిగిన వారిగా ఉండాలని అంటే, వారు అనుదినము ఏక మనస్కులై ప్రతి దినము తప్పక దేవాలయంలో కూడుకుంటున్నారు. అప్పుడప్పుడు మేము కూడా మీటింగ్స్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తారని అంటే, ఏ సంఘానికైనా మమ్మల్ని పిలిస్తే ఆ సంఘంలో ఉన్న సేవకులు వాళ్ళ గూడంతా చెబుతారు. ఏమని చెప్తారు తెలుసా అండి? ఏమండి మా సంఘం ఏంటి ఆత్మ లేని సంఘం అంటున్నారండి, మా సంఘం మంచిది కాదు అంటున్నారండి, మా సంఘంలో జీవం లేదు అంటున్నారండి అని అంటే, ఇటుకు నేనేం చేస్తాను తెలుసా? ఈ చెవితో వెంట అదిగో చెవితో పక్కకి పంపిస్తాను. నా మదిలో ఈరోజు రాత్రి ఏ ప్రసంగం అయితే చేయాలనుకున్నానో, యేసు ఎలాంటి వాడని చెప్పాలనుకున్నానో, ఆయన వాడని చెప్పడానికి నా బ్రతుకులో యేసు ప్రభు చేసిన కార్యం ఏంటో ఈ 3 ముక్కలు మదిలో ఉంచుకుంటా. యేసు ఎలాంటి దేవుడో చెప్పాలనుకుంటా. ఆయన అలాంటి దేవుడని నువ్వు ఎట్లాగూ చెబుతున్నావు అని అంటే, నా బ్రతుకులో ఆయన చేసిన దానికి సరిపడిన ఒక సాక్ష్యం, ఒక చిన్న ముక్క జ్ఞాపకానికి తెచ్చుకుంటా. మూడవది, ఇప్పుడు ఈ దేవుని మీరు కూడా నమ్మితే మీకు కూడా ఈ మేలు చేస్తాడు. 3 మొక్కలు ఎన్న తర్వాత నమ్మితే నమ్మారు, నమ్మకపోతే పోయారు. అది నాకు అనవసరం. ప్రభు చెప్పమన్నాడు, నువ్వు చెప్పు, నువ్వు ప్రకటించు, తదుపరి కార్యం నాది అన్నాడు. వాక్యంలో కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రార్థన కూర్చున్నారు, సమర్పించుకున్నారు, 3-4 ముచ్చట్లా కొద్దిసేపు చేశారు, ఆపారు. తెల్లవారుజాము ప్రార్థన అన్నాం, ఏదో ఒక సమస్య వచ్చింది, ఆపారు. మధ్యలో ప్రార్థన అన్నాం, ఏదో ఒకటి నడమంతరాన్ని వచ్చింది, ఆపేశారు. ఇంకొక ప్రార్థన అన్నాం, ఆపాం. ఈ మధ్య ఆదివారాలు అయితే ఇంకా మరీ ఘోరం, ఎండ దెబ్బ అని అంటున్నాం. ఏం దెబ్బ అంటే అండి, ఎండ దెబ్బ. అది కాకపోతే సెలవుల దెబ్బ. సెలవులు కదండి, అందుకని పిల్లల్ని తీసుకొని మా అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళా. సెలవులు కదండి, జస్ట్ బీచ్కి వెళ్ళా. సెలవులు కదండి, అక్కడికి వెళ్ళా, ఇక్కడికి వెళ్ళా. దేవుని వాక్యం అంటుంది, ప్రారంభపు దినాలలో పాత నిబంధన కాలపు ఇశ్రాయేలీయుల యొక్క భక్తి జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటేనండి, విశ్రాంతి దినమును తప్పక మీరు ఆచరించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి ఈ రోజున దేవుని వాక్యం జ్ఞాపకం చేసేది, పరిశుద్ధ గ్రంథం మనకు గుర్తు చేసే ఒక ప్రత్యేకమైన మాట ఏంటనంటే, ఆ ఆది అపోస్తలుల కాలములో ప్రార్థనలో ఏక మనసు కలిగి ఉన్నారు. రెండవది, దేవుని పనికి ఉపయోగపడటంలో ఏక మనసు కలిగి ఉన్నారు. మూడవది, వారు ప్రార్థన చేయటానికి తప్పక దేవాలయంలో కూడుకోవటానికి ఏక మనసు కలిగిన వారిగా ఉన్నారు. ఇప్పుడు దేవుడు మనల్ని దీవించాలని అంటే, దేవుడు మనల్ని ఆశీర్వదించాలి అని అంటే, ఆది అపోస్తలుల కాలములో దేవుడు జరిగించిన మరల అద్భుతాలు, ఆశ్చర్యాలు మన సంఘాలలో, మన కుటుంబాలలో, మన కన్నుల ఎదుట కూడా జరగాలి అని అంటే, మనం కూడా ఏక మనసు కలిగి ప్రార్థనలు, ఈ పనులు ప్రారంభించే వారిగా ఉండాలి. ఏం చేయాలి? మరలా ఏక మనసు కలిగి ప్రార్థన చేయాలి. తర్వాత ఏం చేయాలి? ఆయన సన్నిధిలో కూడుకోవటానికి ఏక మనసు కలిగిన వారిగా ఉండాలి. దేవాలయాన్ని నిర్లక్ష్యం చేయకూడదు, దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేయకూడదు, దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయకూడదు. తప్పక ఆయన మందిరంలో, ఆయన సన్నిధిలో గడపటానికి మనం ప్రాధాన్యతనిచ్చేవారిగా ఉండాలి. ఎవరు ఏక మనసు కలిగి దేవుని సన్నిధిలో ఉంటారో దేవుడు కార్యాలను చేస్తాడు. ఈ రోజున ఉదయాన్నే ప్రారంభించి ఒక పాట, ఒక పల్లవి పాడగానే మన సంఘంలో ఉన్న కుమార్తె, ఒక అమ్మాయి బాగుండలా, ఫోన్ చేసడానికి బదులుగా పరుగున 2-3 వచ్చేసారు. వెళ్ళాం, ప్రార్థన చేశాం. దేవుడు అద్భుతంగా తనకున్న దైవ శక్తి నుంచి విడిపించాడు, క్షేమాన్ని ఇచ్చాడు. ఏక మనసు కలిగి అందరం ప్రార్థన చేస్తే ఇంకెక్కువ కార్యాలు దేవుడు జరిగించడా? ఏక మనసు ఉంది, దుష్టుడు చెడగొట్టాడు, ఆ మనసు కొంచెం కకావికలం అయిపోయి ఇంకేముందిలే అనుకున్నారు. నేను అంటాను, నువ్వు గనక చెదిరిపోకుండా ఏక మనసుతో గనక ప్రార్థన చేస్తే దేవుడు ఎప్పుడూ దేవుడే. 10 మందికైనా దేవుడే, 1,00,000 మందికైనా దేవుడే. అందుకని ఆయన అంటాడు, యెహోవా కొండలకి దేవుడే, లోయలకు కూడా
దేవుడే. అంతేగాని కొండల మీద ఉన్నప్పుడు ఆహా దేవుడు ఇశ్రాయేలీయులకు కొండల మీద కాబట్టి విజయం ఇస్తున్నాడు, ఇప్పుడు వాళ్ళ అనుభవాలు లోయలలోనికి వచ్చినాయి, వాళ్ళు ఓడిపోతారు, వాళ్ళ ప్రాణం మనకు చిక్కింది అనుకుంటే కుదిరేది కాదు. దేవుడు దేవుడే. ఆయన తన భక్తులను విడనాడేవాడు కాదు, తనను నమ్ముకున్న వాళ్ళను మర్చిపోయేవాడు కాదు. ఆయనే అంటున్నాడు, నా జనులు ఇక ఎన్నడూ సిగ్గు పొందరు అని అంటున్నాడు. కాబట్టి ఈ వాగ్దానాలన్నీ మన పట్ల మన జీవితంలో నెరవేర్చబడాలి అని అంటే ఏక మనసు కలిగిన వారిగా ఉండాలి. మనసుకు సంబంధించిన లేఖ ఫిలిప్పీ పత్రిక. ఈ పత్రికలో మనసును గురించి పదే పదే గుర్తు చేస్తాడు. ఆ పత్రికలో మొదటి మాట మనసు గురించి చెప్తా అంటున్నాడు, ఏక మనస్సు కలిగిన వారై ఉండాలి. ఈరోజు మనం కూడా ప్రార్థనలో ఏక మనసు కలిగి ఉందాం. దేవుని సన్నిధిలో మందిరంలో కూడుకోవటానికి ఏక మనసు కలిగిన వారిగా ఉందాం. ఇంకొక ఏక మనసు గురించి చెబుతా. అయితే గీతే అన్నట్టుగా, మంచి చెడు అన్నట్టుగా, చీకటి వెలుగు అన్నట్టుగా అన్ని మంచి చెబితే ఇక చెడు ఎదులు అనుకుంటారు. ఏక మనసుకు చెడు కూడా ఉందండి. చూడండి, బైబిల్ గ్రంథంలోనే అపోస్తలుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయం మొదటి వచనం జ్ఞాపకం చేసుకుందాం. అననీయ అను ఒక మనుషుడు తన భార్య అయిన సప్పీరాతో, చూసారా ఏంటంట అది, ఏకమేలే. ఎవరితో ఏకం? జనంతో ఏకం, కుటుంబాలతో ఏకం, వ్యక్తిగతంగా ఏకం కదండి. చాలా ఏకమయ్యే పరిస్థితులు ఉంటాయి. కానీ ఇక్కడికి వస్తే ఎవరితో ఏకమయ్యారు అని అంటే తన భార్యతో ఏకమయ్యి, అననీయ అని ఆయన సప్పీరా అని తన భార్యతో ఏకమయ్యి ఏం చేశాడు అని అంటే పొలము అమ్మాడు. అపోస్తలులు బోధ చేస్తున్నారు దేవుని రాజ్య వ్యాప్తి కోసం, దేవుని సేవకులు తినటానికి, సువార్త వ్యాపకానికి, అటు ఇటు ప్రయాణాలు చేయడానికి కొంత అవసరం అని చెప్పి బోధ చేస్తుంటే బోధ విన్న వారిలో ఏకమయ్యారు ఇద్దరు భార్యాభర్తలు. ఎవరు వాళ్ళు అంటే అననీయ సప్పీరాలు. వాళ్ళు ఏకమయ్యి పొలం అమ్మారు. పొలం అమ్మి తీసుకొచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెడతామని చెప్పి అన్నారు. ఎంత వస్తే అంత తెచ్చి దేవునికి ఇస్తామని అనుకున్నారు ఏకమై. కానీ అమ్మక ముందు బాగానే ఉంది, అమ్మేటప్పుడు బాగానే ఉంది, సొమ్ము చూసినప్పుడు బాగానే ఉంది, చేతికొచ్చి గుడికి చేతిలో ఉన్నదానికి మధ్యలో ఉండగా మనసు కాస్త చెదిరిపోయింది. వీళ్ళిద్దరు మాత్రం ఏక మనసు కలిగే ఉన్నారు. ఏ విషయానికి ఏకీభవించారు? మొదట అమ్మటానికి ఏకీభవించారు, దేవుని పనికి ఇవ్వటానికి ఏకీభవించారు. కానీ తర్వాత దేనికి ఏకీభవించారు అని అంటే 9వ వచనం జ్ఞాపకం చేసుకుంటే దైవజనుడు అక్కడ మాట్లాడుతూ అంటున్నాడు, అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? ఇదిగో నీ పెనిమిటిని పాతి పెట్టిన వారి పాదములు వాకిటనే ఉన్నవి, వారు నిన్నును మోసుకొని పోవుదురని ఆమెతో చెప్పాను. వీళ్ళు దేనికి ఏకీభవించారు? అమ్మటానికి ఏకీభవించారు, దేవునికి ఇవ్వటానికి ఏకీభవించారు. తీసుకున్నప్పుడు బాగానే ఉంది, తీసుకున్న తర్వాత కొంత తీసి ఇంట్లో దాచిపెట్టుకోవటానికి ఏకీభవించారు. భార్యాభర్తలు ఏకీభవించవచ్చు, మంచి పనికి ఏకీభవించండి, కానీ దేవుని పనికో దేవుని సంఘానికో కీడు చేయటానికి ఏకీభవించితే దేవుడు మాత్రం ఊరుకునేవాడు కాదు. వాక్యంలో మనం చూస్తున్నాం. అననీయ సప్పీరాల జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే వారు దేవుని యొక్క సేవకులు పేతురు భక్తుని దగ్గరికి వచ్చి అబద్ధం ఆడారు. ఆ అబద్ధం ఆడటానికి ఏకీభవించారు. తత్ఫలితంగా వారు అనుభవించింది ఏంటన్నానంటే ప్రాణాన్ని పోగొట్టుకున్నారు. అందుకనే సంఘంలో ఉంటూ మనం తుచ్చమైన వాటి కోసం ఏకీభవించకూడదు. ప్రార్థనలో ఏక మనసు కలిగి ఉందాం. దేవుని సన్నిధికి మందిరంలోనికి వచ్చి కూడుకొని ప్రార్థన చేయటంలో ఏక మనసు కలిగి ఉంటే అప్పుడు దేవుడు మనలను కూడా ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసుకుందాం, తలలు వంచుదాం. మహాపరిశుద్ధుడా, మిక్కిలి కృప కలిగిన మా తండ్రి, జీవము కలిగిన దేవా, జీవాధిపతి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. గడిచిన కాలం అంతా ప్రభా అల్పలమైన మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకొని ఈ పునరుద్ధాన దినమున నూతన వారములో ప్రభా నీ సన్నిధిలో చేరి నీ మాటలు వినటానికి, నీ సన్నిధిలో కూడుకొని మిమ్మల్ని స్తుతించి కనపరచడానికి నాయన అయ్యా మీరు ఇచ్చినటువంటి గొప్ప కృపకై మీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. దైవ సేవకులను పెట్టుకొని నా తండ్రి మాతో మాట్లాడిన ప్రతి మాటకై మీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మీరు కలిగినటువంటి మనసుల్ని మేము కలిగి ఉండటానికి, నిత్య రాజ్యానికి వారసులు అవ్వటానికి నాయన మీ కృపను చూపమని ప్రార్థిస్తున్నామయ్యా. ఏక మనసు కలిగిన వారంగా రక్షణ పొందిన మేము, బాప్తిసాలు పొందిన మేము, సేవకులుగా ఉంటున్న మేము నా తండ్రి ఏక మనసు కలిగిన వారంగా నాయన ప్రార్థించే విషయంలో, స్తుతించే విషయంలో
ప్రతి దినము కూడుకునే విషయములో నా తండ్రి ఏక మనసు కలిగిన వారంగా భారభరితమైనటువంటి ప్రార్థనలు చేసే వారంగా నాయన మీ ఉండటానికి నాయన ఏక మనసును మాకు దయచేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయా కృప కలిగిన మా తండ్రి తగ్గింపు మనసును మాకు దయచేయండి అయా. శిలువ మరణము పొందినంతగా నాయన రిక్తునిగా మారినాయన మా కొరకు ప్రాణాన్ని అర్పించిన దేవుడివయ్యా. అయా మాకు మాదిరిగా ఉన్న దేవుడివి నా తండ్రి. అయా మా మటుకు మేము ఎదిగే కొద్ది ఒదిగి మీ సన్నిధిలో తగ్గించుకొని ఒక శంకర వలె ప్రతినిత్యము నాయన అయా ప్రార్థించే విషయంలో నాయన మేము నా తండ్రి తగ్గింపు ప్రార్థనను మేము చేయటానికి తగ్గింపు మనసుని మేము కలిగినటానికి నాయన మీ కృపను చూపమని ప్రార్థిస్తున్నామయ్యా. అయా మా స్థితి అయా నా తండ్రి ఈ రాజ్యము మాది కాదని మేము ఎరిగి మా పౌరస్థితి పరలోకముందని నా తండ్రి అయా పైనున్న వాటిని వెతికే వారంగా ఈ తుచ్చమైన వాటి కొరకు పరిగెత్తక లోక సంబంధమైన వాటి కొరకు ఆశించక నాయన అయా మీ పరమందునటువంటి మీ వైపు మహిమ శరీరాల కోసము నాయన నిత్యము నా తండ్రి ప్రభువా అయా హెచ్చింపు జీవితాలని అయా పైనున్నటువంటి ఆ జీవితాలను మేము కలిగినటానికి మీ కృపను చూపమని ప్రార్థిస్తున్నాం నా తండ్రి. అయా తగ్గించుకుంటున్నాం మేము నా తండ్రి మీ కొరకు జీవించే వారంగా మీ కొరకు నా తన మంచి మనసుని కలిగి ఉండే వారంగా అయా మీ కృపను చూపమని ప్రార్థిస్తున్నాం. ఆత్మీయ విషయంలో వెనుకంజ వేయకుండా ఏ కరువులు కాటకాలు ఖడ్గమైనప్పటికీ నిందలోమానైనప్పటికీ నాయన ముందున్నటువంటి జీవితము కొరకు అయా ముందు కొనసాగటానికి మీ కృపను చూపమని ప్రార్థిస్తున్నాం. మా ప్రతి అడుగులో ప్రభా మనుషులని మేము ఆధారము చేసుకొనిక మనుషుల వైపు చూడక అయా పరలోకములో ఉన్న నీ వైపు చూస్తూ ముందు కొనసాగటానికి నీ కృపను చూపమని ప్రార్థిస్తున్నాము నాయన. ఈ మనసులు మేము కలిగి ఉన్న మేము నా తండ్రి చివరిగా నా తండ్రి అయా పరిచర్యకు ఉపయోగపడే విషయములో అయా మీకు ఇచ్చే విషయములో పుచ్చుకునే విషయములో నాయన అయా మంచి మనసులు మేము కలిగినటానికి మీ కృపను చూపమని ప్రార్థిస్తున్నాం. ఇచ్చేవారిని దీవించే దేవుడివి, దరిద్రులుగా చేసే దేవుడివి కాదు నాయన. క్షీణమిరాల్ని గణపరిచిన దేవుడివి, తనుకున్నటువంటి కరువును అయా కొరతను తీసివేసిన దేవుడివి తండ్రి స్తోత్రములయ్యా. విధవరాల్ని ఆశీర్వదించిన దేవుడివి నాయన. మొదటిగా మీకు ఇచ్చేవారు ఉండటానికి తద్వారా మేలు పొందుకోవటానికి మీ కృపను చూపమని ప్రార్థిస్తున్నాం. అంత్య దినాల్లో దినాల్లో అపాయకర దినాల్లో ఉంటున్నామయ్యా. అయా మీ ఆత్మ విషయంలో మిమ్మల్ని శోధించే విషయంలో అయా కుటుంబంగా అయా ఏకము కాకుండా నాయన అయా కుటుంబాలుగా నాయన మిమ్మల్ని స్తుతించే విషయంలో మంచి మనసుని కలిగినటానికి మీ కృపను చూపమని ప్రార్థిస్తున్నామయ్యా. అననీయ సప్పిరాల వలె నాయన మిమ్మల్ని శోధించే విషయంలో నా తండ్రి నిత్యము మిమ్మల్ని శోధించక ఏమి ఉన్నా లేకపోయినప్పటికీ నాయన మీ వైపు చూస్తూ ముందు కొనసాగటానికి మంచి మనసుని మాకు దయచేయమని, అది మీ మనసుని మేము ధరించుకోవటానికి మీ మనసుని మేము కలగ చేసుకోవటానికి మీ కృపను చూపమని ప్రార్థిస్తున్నాం. ప్రేమ చూపుట ఎందును సత్కార్యములు చేయుట ఎందును ఇతరుల కొరకు ప్రార్థించే విషయమందును ప్రభా మిమ్మల్ని గురిగా పెట్టుకొని అటువంటి మనసులు మేము పొందుకోవటానికి మీ కృపను చూపమని ప్రార్థిస్తున్నాం. మా ఎడల అపరాధములు చేస్తున్న వారిని, మా ఎడల నా తండ్రి దోషాలను చేస్తున్న వారిని, మమ్మల్ని హింసించి దూషించిన వారిని సైతము కూడా అయా ప్రేమించే గొప్ప మనస్సును ప్రభా ఇది నాన్న మాకందరికీ మీరు అనుకరించి సహాయము చేయమని, అటువంటి మనసుని ప్రభా అందరికీ మీరు అనుకరించి సహాయం చేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ఈ మధ్యాహ్నం వేళలో నా తండ్రి 4 అధ్యాయాల ద్వారా 4 పాఠాలు నేర్పిన దేవుడివయ్యా. వాక్యాన్ని వింటున్న మేము వాక్యానుసారంగా జీవించడానికి అయా వాక్యానుసారమైన జీవితాలు జీవిస్తూ నీకు మహిమను తెచ్చేవారు ఉండటానికి మీ కృపను చూపమని ప్రార్థిస్తున్నాం. ఈ మధ్యాహ్నం వేళలో సంఘాన్ని మీరు జ్ఞాపకము చేసుకునండి అయా. విత్తినటువంటి వాక్కులు నూరంతలుగా నీరు కట్టి ఫలింపచేయండి. నీ సన్నిధిలో నీకు వచ్చి నీ బిడ్డలు ఏ విన్నపాలైతే విన్నవిస్తున్నారు ప్రతి విన్నపాన్ని ఆలకించి బిడ్డలకి మేలుని దయచేయమని, ఈ వారమంతా నీ రెక్కల కింద భద్రపరిచి సమృద్ధితో నింపి బలపరిచి సహాయము చేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరిట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని కొరకు రోషం కలిగిన వారిగా ఉండాలి, రోషం కలిగిన సైనికులుగా ఉండాలి, రోషం కలిగిన ప్రార్థనా పరులుగా ఉండాలి, రోషం కలిగిన భక్తి పరులుగా మనము ఉండాలి.
ఎంత గొప్ప గొలియాతు లాంటి బలమైన సమస్యలైనా వాటన్నింటిలో మనం విజయం పొందుకోవాలనంటే దేవుని కొరకు రోషం కలిగిన వారిగా మనం ముందుముగాక.